ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ని బటన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 654 నామము యోగద. 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగదాయాయ నమః అని చెప్పుకోవాలి. యోగద యోగమును ఇచ్చినది. యోగం అంటే ప్రధానంగా కలయిక అని అర్థం. జీవేశ్వర సర్వేశ్వరుల ఐక్య స్థితిని యోగము అంటారు. ఈ స్థితి సిద్ధించాలంటే ఎన్నో రకాల పద్ధతులున్నాయి. వాటినన్నిటినీ వివిధ యోగ పద్ధతులుగా చెబుతారు. భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం మొదలైనవన్నీ ఈ వివిధ యోగ పద్ధతులలోకే వస్తాయి. శ్రీ విద్యకు సంబంధించిన కుండలిని యోగం కూడా ఈ యోగ పద్ధతిలో విశిష్టమైనది, విశేషంగా ఆచరింపబడేది. ఈ యోగాన్ని ఇచ్చేది అని ఒక అర్థం. యోగం అంటే లేని వాటిని పొందడం, క్షేమం అంటే అలా పొందిన వాటిని రక్షించుకోగలగడం. గీతాచార్యుడుగా భగవంతుడు భక్తులకు ఈ 2 విషయాల్లోనూ తాను బాధ్యత పడుతున్నాడన్నాడు. యోగాక్షేమము వాహమాహ్యం. అలాగే అమ్మవారు తన భక్తులకు యోగా విషయము తాను చూచుకుంటుందని ఈ నామం చెబుతుంది. రక్షాకరి అనే 317వ నామము క్షేమానికి సంబంధించినది. ఏ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఆయా ఇంద్రియాలతో జతపరిచి సమన్వయించే మహాశక్తిని కూడా యోగద అనవచ్చును. ఈ శక్తి లేకపోతే అంతా అస్తవ్యస్తమై గందరగోళం అవుతుంది. వినికిడికి సంబంధించిన విషయాలను, కన్నుకు చూడవలసిన విషయాలను చెవులకు ఇలా సంబంధం కుదరని విధంగా చెత్తపరిస్తే అంతా అస్తవ్యస్తమైపోతుంది. ఇలాంటి దుష్కర పరిస్థితిని రాకుండా వేటికి సంబంధించినవి వాటికే జత చేయడం కూడా యోగా ప్రక్రియ క్రిందకే వస్తుందని చెప్పుకోవడం తప్పు కాదు. మనలో అమ్మవారు ఇలాంటి స్థితి రాకుండా యోగిస్తుంది కాబట్టి యోగద. యోగమును ఇచ్చినదని ఈ నామముకి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 655 నామము యోగ్య. 2 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగ్యాయ నమః అని చెప్పుకోవాలి. యోగ్య యోగ్యమైనది. జీవితంలో ఎన్నో విధాలైన వాటిని పొందడానికి ప్రయత్నించి పొందుతాము. ఆ విధంగా పొందిన వాటిని క్రొత్తగా మొదటిసారి పొందుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఒక్కటి ఉంటే చాలు జీవితానికి అనిపిస్తుంది. దాన్ని పొందే ముందు కానీ దాన్ని పొందిన తర్వాత అది పాతబడిపోతుంది, మోజు తీరిపోతుంది, మనసు మళ్ళీ క్రొత్త దాని మీదకు పోతుంది. ఇలా ఒకటి విడిచి ఒకటి పొందుతూ ఉన్నా ఏది శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వడం లేదని గ్రహించడానికి చాలా కాలం పడుతుంది. అదృష్టం పండి ఏదో ఒక రోజు యోగంతో పరిచయమై సాధనలో ఒక రకమైన దివ్యానుభూతిని, ఆనందాన్ని పొందడం జరుగుతుంది. అలా ఆనందం పొందిన స్థితిలోనే శాశ్వతంగా ఉండిపోవాలనిపించేంతగా ఆ యోగా అనుభూతి ఉంటుంది. ఈ యోగా అనుభూతికి దారితీసే యోగా విధానమే యోగ్యమైనదిగా తెలుసుకోవాలి. ఇట్టి యోగా స్వరూపాన్ని సూచించే అమ్మవారి పేరు యోగ్య. ఇంతకంటే పొందవలసినది ఏదీ లేదు అనే దాని వాస్తవానికి యోగ్యమైనది అనాలా. అంతేకాని చిల్లర ఆనందాన్ని ఇచ్చే ప్రతిదాని యోగ్యమైంది అనకూడదు. యోగ్యమైనది దివ్యమైన యోగ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 656 నామము యోగానంద. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యోగానందాయ నమః అని చెప్పుకోవాలి. యోగా యోగముల వలన పొందు ఆనంద స్వరూపిణి.
ఏ యోగం వలన దివ్యమైన ఆనందాన్ని పొంది ఆ ఆనంద స్థితిలోనే అలా ఉండిపోవాలనిపిస్తుందో అట్టి యోగ్యమైన యోగ విధాన స్వరూపాన్ని సూచించే అమ్మవారి నామము యోగ్య అని గత నామంలో చెప్పబడింది. ఈ విధమైన యోగ సాధనలో పొందే దివ్యమైన అనుభూతిపరమైన ఆనందాన్ని సూచించే అమ్మవారి నామమే యోగానంద. ఈ నామము కుండలిని యోగా ప్రతిఫల రూపాన్ని సూచిస్తుంది. యోగా ప్రతిఫలానంద స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. 657 నామము యుగేందర. 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు యుగేంద్రాయ నమః అని చెప్పుకోవాలి. యుగము జంటను దార ధరించున్నది. యుగం అంటే జంట అని అర్థం. ఈ జంట అనే పదము ఒక జంటనే సూచించదు. విశ్వములో జంటలుగా సంయోజగాను పరస్పర వైరుధ్యంగాను ఉండేవి చాలా ఉన్నాయి. వీటి సమన్వయ స్వరూపిణిగా అమ్మవారిని అర్థం చేసుకోవాలని ఈ నామం సూచిస్తుంది. ఉదాహరణ స్థూలం సూక్ష్మం అంటే పదార్థము, ప్రజ్ఞ దేహం, ఆత్మ సుఖము దుఃఖము, ఆనందము విషాదము, వెలుగు చీకటి, పగలు రాత్రి, జడము చైతన్యము ఇటువంటి జంటలతో కూడినదే ఈ సృష్టి. శ్రీమాత్రే నమః. అమ్మవారు సృష్టి స్వరూపిణి కాబట్టి ఈ జంటలను తన యందు ధరించవలసినదే అని అందుకని అమ్మవారు యుగేందర. 1 జంటల సమన్వయ స్వరూపిణి, 2 కలియుగాదులను తన యందు ఇముడ్చుకొనిన కాల స్వరూపిణి, 3 శివ సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి. తప్పకుండా కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయడం, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.